99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. జూబ్లీ హిల్స్ ను కాంగ్రెస్ బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ లో ఒక్క ప్రభుత్వ కార్యాలయం లేదని, విశ్వనగరం కాదని విషాద నగరంగా మార్చారని ఎద్దేవా చేశారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఫలితం లేదని, తెలంగాణలో అసలైన ప్రతిపక్షం బీజేపీని అన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా, లేకుంటే మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ డైరెక్ట్గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. సో ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈయన ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎంఐఎం క్యాండిడేటే, అప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ పతంగ్ మీద పోటీ చేశాడు సింబల్ మీద. ఇప్పుడు కూడా ఎంఐఎం క్యాండిడేటే, ఇప్పుడు హస్తం చేస్తున్నారు. ఎందుకంటే హస్తంతోనే వాళ్ళు పతంగిలు ఎగిరేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక బంధం ఎంఐఎంకు కాంగ్రెస్ మధ్యన ఉన్నది. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. కాబట్టి ఈరోజు ఎంఐఎం వాళ్ళ స్థానం రెండో స్థానం వచ్చినప్పుడు కూడా పోటీ చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నారంటే ఇది ఒక జూబ్లీ హిల్స్ ప్రజల మీద ఇది మోసపూర్వకమైనటువంటి చర్చగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్తో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్లో వాళ్ళ క్యాండిడేట్ పంపించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదు. జూబ్లీ హిల్స్ ప్రజలను అడుగుతున్నాను ఒకేసారి, మీరు గతంలో బీఆర్ఎస్కి ఓటేశారు, గతంలో కాంగ్రెస్కు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడ ఎంఐఎం కూడా ఓటేశారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కూడా మీరు ఓటేశారు. ఏది చేసినప్పుడు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పార్టీలు కూడా సిటీని జూబ్లీస్ రెండింటి కూడా నిర్లక్ష్యం చేసింది. మనం జూబ్లీస్ విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు జూబ్లీస్లో డ్రైనేజీలు కానీ రోడ్డు వ్యవస్థ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక్కటి కూడా ప్రభుత్వ కార్యాలయం లేదు. అది ఏది ఉన్నప్పుడు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయం